వంశీ ఏం చేద్దాం ఇప్పుడు ఇదంటే నా దగ్గర ఇంకో సబ్జెక్ట్ ఉందండి, మిస్సమ్మ దీంతో సబ్జెక్ట్ చేసుకున్నది, దాని ఇన్స్పిరేషన్గా చేద్దామంటే హీరో ఎవరంటే మన రాము సరిపోతాడు అన్నారు. అనగానే నాకు షాక్. ఇది నేను అప్పటికే మన వైజాగ్ సత్యానంద్ గారు ఉన్నారు కదా, సత్యానంద్ గారు, అవును, ఆయనతో ఫస్ట్ స్టూడెంట్ నేను. ఓహో, వంశీ గారు ఆయన ఫ్రెండ్స్. సితారా టైంలో ఆయన స్టోరీ సైడ్ కూర్చున్నారు. ఆయన కూడా స్టోరీ దీంట్లో అంతా బాగా మంచి ఇన్పుట్స్ ఇచ్చేవారు ఆయన. ఆయన వస్తున్నప్పుడు మన రాముకు కూడా మీ ఇవన్నీ నేర్పంటే ఆయనే ఒక డ్రామా కూడా నాతో చేయించారు, స్టేజ్ ఫియర్ పోవాలి సత్యానంద్ గారు. ఆయన దీంట్లో ఇప్పటికీ ఫోటో ఉంటుంది అది ఆయన ఇన్స్టిట్యూట్లో. సో ఫస్ట్ సో ఆ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో చేసేద్దాం అనుకుని అలాగా ఆ సినిమా స్టార్ట్ అయింది, స్వరకల్పన. దానికి మ్యూజిక్ ఎవరంటే గంగే అమరన్ గారు, ఇళయరాజా గారు బ్రదర్. ఇళయరాజా గారికి అప్పుడు చాలా బిజీగా ఉండి కుదరలేదు. సో ఆయన తెలుగులో చేసిన 2 సినిమాల్లో ఇదే ఫస్ట్. నెక్స్ట్ ఇంకో సినిమా చేశారు. సో ఆ సినిమా అనుకున్నంతగా ఆడలే, పేరైతే వచ్చింది. దానికి వేరియస్ రీజన్స్. శివ సినిమా ఫుల్ పీక్ లో ఉండగా 1 month లో చాలా సినిమాలు కొట్టుకుపోయింది. అంటే అదే రీజన్ కాదు, సినిమాలో విషయం అదే ఆడియన్స్కి ఏదో అంటే వాళ్ళకి ఎందుకు నచ్చలేదో దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వాళ్ళని బ్లేమ్ చేయకూడదు అసలు ఆడియన్స్. సినిమాలో తప్పు ఏదో, సో అది ఆడలేదు, ఫ్లాప్ అది. ఇంకా దాని తర్వాత సినిమా మళ్ళీ చిరంజీవి గారు. దానికి ముందు సినిమా ఆయనది గ్యాంగ్ లీడర్, సూపర్ హిట్ అయింది గ్యాంగ్ లీడరు. దాని తర్వాత అప్పుడే రిలీజ్కేమో ఘరానా మొగుడు ఉంది. ఆ టైంలో ఈ సినిమా ఎంత మంచి మూవీ, ఘరానా మొగుడు ఇంకొక 1 monthలోనే ఎంతో రిలీజ్ అవ్వాలి. అప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పారు విశ్వనాథ్ గారు, ఆపద్బాంధవుడు, యాదవుడు క్యారెక్టర్, ఆవులు చెప్పగానే చిరంజీవి గారు ఓకే చేసేద్దాం, బ్రహ్మాండంగా ఉంటుందని వెంటనే ఆయన అన్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. ఆవుల దగ్గర అక్కడ బిహేవ్ చేసేవాళ్ళు, ఆయన ఇంకా పాత్రలోకి వెళ్ళిపోతారు. ఇంకా ఇది చేసే దానికి కూడా అంతే, కాస్ట్యూమ్స్ అన్ని చాలా ఎలాగ ఉండాలో అలాగే పల్లెటూరుది. ఈ మధ్యలోనే ఘరానా హిట్ రిలీజ్ అయింది, సూపర్ హిట్, పెద్ద తెలుగు ఇండస్ట్రీలో అప్పటికి అదే అంత సక్సెస్. అది గ్లామర్ క్యారెక్టర్, అది దీంట్లో ఏమో డీ గ్లామర్ క్యారెక్టర్. ఇది సినిమా దాంట్లో మీనాక్షి శశాద్రి గారు హీరోయిన్. ఇంకా ఆ సినిమాలో ఇంకొక విషయం ఇది చెప్పాలి మెయిన్గా, జంధ్యాల గారు రైటర్, ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఉంది. మీనాక్షి శశాద్రి గారి ఫాదర్ క్యారెక్టర్, ఒక రైటర్ ఆయన సినిమాలో సబ్జెక్ట్. ఆ క్యారెక్టర్ ఎవరు అనుకుంటూ ఉన్నారు, ఇంకా తర్వాత చూద్దామని అనుకుంటే ఒకసారి జంధ్యాల గారు ఒక స్లిప్ తీసుకొచ్చి నాన్నగారికి ఇచ్చారు. సార్ నేను వెళ్ళిపోయి చదవండి, ఇది విశ్వనాథ్ గారికి తర్వాత చెప్పండి ఇదను. తీసి చూస్తే